చాలా మంది అంటే పాపులారిటీ పెంచుకోవడం కోసం డబ్బా కోసమే అని చెప్తున్నారు కదా. పాపులారిటీ పెంచుకోవడానికి ఆయన ఏదైనా ఎర్రబోసెక్కి పూలపాలెం నుంచో లేదంటే పాలపాలెం నుంచో వచ్చిన వ్యక్తి, ఒక పవర్ స్టార్ 30 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంకా ఆయన పాపులారిటీ తెచ్చుకోవడం ఏంది? ఇప్పుడు నన్ను అంటే నేను పాపులారిటీ కోసం చేస్తున్నానంటే లెక్క, కానీ నేను పాపులారిటీ కోసం చేయట్లేదు. నా దారి వేరే ఉంది. నా దగ్గర టాకింగ్ పవర్ ఉంది, టాలెంట్ ఉంది. దాన్ని నేను ఎక్కడో చూపించుకున్నాను. ఎక్కడికి వెళ్తానో తెలియదు, అసలు వెళ్తానో లేదో కూడా తెలియదు. అటువంటి నన్నన్నా ఒక లెక్క వస్తుంది, అంతేగాని పాపులర్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పాపులర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపులర్ అవడం కోసం చేయించుకునేటటువంటి స్థితిలో లేరు. రాజకీయం పరంగా ఏదో డబ్బా కొడుతున్నారు అనే ఒక టాక్ ఉంది ఇన్సైడ్ లో. కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు డబ్బా. పవన్ కళ్యాణ్ గారికి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ 10 లక్షలు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ తట్టుకుంటే ₹1 కోటి ఇవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ మించి 50 లక్షలు ఇవ్వడం ఏమైనా కరెక్ట్? సెంట్రల్ గవర్నమెంట్ ఎంతమంది వరకు అనిస్తుంది? ఎన్ని రాష్ట్రాలకు అనిస్తుంది? 26 మంది అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది, ఈయన 50 లక్షలు ఇచ్చాడు. గ్యాస్ లీక్ అయిన వాళ్ళకి ₹1 కోటి ఇచ్చాడు. ఈయన ₹1 కోటి ఇవ్వచ్చు కదా, 50 లక్షలు వాడే లీక్ చేసి వాడే ఇచ్చాడు. మళ్ళీ ఈయన కూడా ఏనేమి పోయి నేను ప్రాణాలు తీసుకున్నాయా, దేశాన్ని కాపాడొద్దయ్యా అని చెప్పి ఇవ్వలేదు కదా. మళ్ళీ సొంత నియోజక పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించినప్పుడు ఎందుకు మాట్లాడారు? ఎవరిని దళితుల్ని ఎవరిని బహిష్కరించారు? ఎక్కడ బహిష్కరించారు? పిఠాపురం మల్లాలలో. ఎందుకు? ఎందుకంటే కారణం చెప్పు, ఎందుకు